హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రియ విజయలాస్. నేనైతే పర్సనల్ ఎందుకు వీడియో తీస్తున్నానంటే మా ఆవిడకైతే నొప్పులు స్టార్ట్ అయినట్టు నాకైతే నా నొప్పులు స్టార్ట్ అయినాయండి. మా అత్తమ్మ అయితే ఫోన్ చేసింది. సో ఇప్పుడైతే నేను వెళ్తానమాట. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో మీరందరూ వెళ్ళే ముందు ఈ వీడియోని మళ్ళీ చూడేస్తా అంటే మీకు అందరికీ అయితే ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో మా ఆవిడకైతే డెలివరీ చాలా మంచిగా అంటే మంచిగా కావాలని నేనైతే మిమ్మల్ని ప్రార్థిస్తారని ఆశిస్తున్నాము. సో దేవుని దయ వల్ల అయితే సర్జరీ కానీ ఏదైనా కానీ నార్మల్ డెలివరీ అయినా కూడా మంచిగా అవ్వాలని డెలివరీ అయితే మంచిగా అవ్వాలని నేనైతే కోరుకుంటాను. మీ అందరూ కోరుకోవాలని ఆశిస్తున్నాను. సో తనకు ఇది థర్డ్ ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో మీరు అందరూ అనుకోవచ్చు మీరు అబ్బాయి కోసం ఉంచుకున్నారా అమ్మాయి కోసం ఉంచుకున్నాను. సో అది ఎవరైనా కానివ్వండి, మేము అట్లయితే ఏం కాలేదు. కాకపోతే మాకు ఒకటి అంటే మా ఫ్యామిలీ తరపున అయితే మాకు ఎవరు ఒకరైనా ఉండాలనేది అంటే అబ్బాయి ఉండాలనేది మా ఒక ఆశ. సో అది అమ్మాయి అయినా పర్లేదు అబ్బాయి అయినా పర్లేదు. ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారు, మళ్ళీ ఎందుకు మీకు ఆ అమ్మాయి అయితే మళ్ళీ ఏం చేస్తారు అడుగుతుంది. ఎవరైనా కానివ్వండి. సో మేమైతే ఎవరైనా కూడా మంచిది, కానీ ప్రియ హెల్త్ మళ్ళీ పుట్టబోయే బేబీ హెల్త్ అయితే మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రియ కూడా అదే చెప్పిన ధైర్యంతో అయితే మొన్న ఇంటికి పంపించినప్పుడు అయితే మా అత్త వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు అయితే అదే చెప్పిన. సో నువ్వైతే కేర్గా ఉండాలా, నీకు ధైర్యం ఉండాలా, నేను పక్కన ఉంటా అని చెప్పేసిన. సో ప్రతి డెలివరీ అప్పుడు నేనే పక్కన ఉంటాను. సో మళ్ళీ అది మా చైతు డెలివరీ అప్పుడు కూడా మా చైతు ఫస్ట్ పుట్టినప్పుడు దగ్గర ఉన్నా, కొద్దిగా పుట్టినప్పుడు దగ్గర ఉన్నా, ఇప్పుడు ఎవరు పుట్టినా కూడా వాళ్ళ దగ్గర కూడా ఉండడానికి పోతున్నాను అన్నట్టు. మళ్ళీ ఏంటంటే మా ఆవిడ హెల్త్ అయితే చాలా క్రిటికల్ అని ఇంతకుముందు చెప్పిన మీకు. మా ఆవిడ హెల్త్ అయితే కొద్దిగా బాగలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచే ఈ థర్డ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయినప్పటి నుంచి తనకు చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అసలు ఏం తిన్నా కూడా వాంతులు, అసలు ఏం పడకపోయేది. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏది తిన్నా కూడా 5-6 months వరకు అయితే మొత్తం దాంతో ప్రాబ్లం ఉండే. మళ్ళీ ఏంటంటే ఆమెకు సరిగా బ్లడ్ కూడా ఇంక్రీజ్ కాలేదు ఎక్కువ మొత్తంలో. సో ఇప్పుడు నాకు తెలిసి 10.5 ఉంది. మొన్న మేము లాస్ట్ 4 days బ్యాక్ అయితే చెకప్ చేయించినాము. సో మళ్ళీ మాకైతే డేట్ ఇవ్వకముందే తనకైతే నొప్పులు వస్తున్నాయి. సో 10 days బిఫోరు తర్వాతనే 10 days ముందు అట్లా వస్తున్నట్టు. అది ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఏం తెలియాలి. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం అయితే ఇల్లు మొత్తం సాఫ్ చేసి పొద్దున్నే లేచిన అంతా మొత్తం క్లీన్ చేసే వరకు అయితే ఈ టైం అయింది. నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను. సో మీరందరూ మంచిగా డెలివరీ కావాలని కోరుకుంటాను, ఆశిస్తున్నాను. సో మీ అందరికీ ఎవరు పుట్టిన ప్రాబ్లం లేదు. మాకైతే మీరు అనుకోవచ్చు అబ్బాయి కోసం ఉంచుకున్నాను అన్నట్టు. మాకు ఎవరు పుట్టిన ప్రాబ్లం లేదు. సో అబ్బాయి ఉంటే కొద్దిగా మాకు ధైర్యం ఉంటుంది. మా ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా ఉంటే కూడా ఏం ఆశిస్తున్నారు డెలివరీ. సో నేనైతే నా తరపు అయితే అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి. సో మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే లైక్ కూడా చేయండి. ప్రియ అయితే మేబీ అబ్బాయి అని చెప్పింది ఇంతకుముందు కూడా. సో నేనైతే అబ్బాయి కావాలని అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నాను. మీరందరూ బ్లెస్సింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడి దయ ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో మీరందరూ అయితే బ్లెస్సింగ్ ఇస్తాను ఆశిస్తున్నాను. మన ఛానల్ని కొత్త చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల అయితే మాకు కొద్దిగా బూస్ట్ అప్ లెక్క అయితే మా వీడియోస్ అయితే ఎక్కువ మంది షేర్ చేస్తున్నాం అయితే అవుతారు. సో ఈ యూట్యూబ్ డబ్బుల ద్వారా అయితే మేము ఆల్రెడీ చైతుకు 2 terms ఫీజు అయితే కట్టాము. సో ఈ డబ్బులు కూడా మీ యూట్యూబ్ డబ్బులు కూడా వృధా అయితే లేవు. సో మీరందరూ ఎక్కువ మొత్తంలో మా వీడియో చూస్తే మా పిల్లల చదువులకు కానీ మాకు కూడా కొద్దిగా ఆర్థికంగా అయితే మంచిగా అవుతుందని ఆశిస్తున్నాము. సో మీరందరూ మంచిగా మమ్మల్ని అయితే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంకా తొందరలో మాకు ఇంకా మంచి ఎంకరేజ్ చేసి మాకు త్వరగా 10K సబ్స్క్రైబర్ వచ్చినట్టుగా చేయండి. సో మా వీడియో ఎక్కువ షేర్ చేస్తే అట్లా అవుతుందన్నమాట. ఇప్పుడైతే ప్రియా దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఏం పుట్టాలని కోరుకున్నారు కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో నెక్స్ట్ ఈ వీడియోస్ తర్వాత వీడియో రావడానికి కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రియా కొద్ది వీడియోస్లో కనిపించినా తను మాట్లాడకపోవచ్చు. సో మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అంటే ఏమో తెలియదు, తన హెల్త్ కండిషన్ ఎట్లా ఉంటుందో తెలియదు. మేబీ నాకు తెలిసి అయితే ఇంతకుముందు కూడా సి సెక్షనే అంటే ఆపరేషన్స్ జరిగినాయి టూ చైతప్పుడు కూడా మృతికప్పుడు కూడా. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. 100% అయితే అంటే బేబీ కింద పొజిషన్లో ఉంది, నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉందని చెప్పారు. కాకపోతే మళ్ళీ ఏంటంటే ఈ స్టిచెస్ ఉన్నాయి కదా అంతకుముందు పాత వేసినప్పుడు వాటి మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నార్మల్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయని చెప్పారు. అంటే అది కూడా చెప్పారు ఇది కూడా చెప్పారు. సో అది ఎలా అవుతుందో ఆ దేవుడికి తెలియాలా, అంత డాక్టర్ల దయ అన్నట్టు. సో తనకైతే మంచి జరగాల, మంచిగా ఉండాలా, హెల్తీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను.
బేబీ ఎవరు పుట్టినా మాకు పర్లేదు, ఒక హోప్ అన్నట్టు అబ్బాయి పుడితే బాగుంటుంది అనేది ఒక హోపు. సో అది ఎవరు పుడతారో దేవుడి దయ. సో మీరందరూ బ్లెస్ చేసి మరొకసారి చెప్తున్నా, ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కింద కామెంట్ చెప్పండి ఎవరు పుడతారో. సో నేనైతే ఇప్పుడు ప్రియ దగ్గర వెళ్తున్నా ఫ్రెండ్స్. ఓకే, అయితే పెట్టేసిన, తాగేసిన, మొత్తం అయితే బౌల్ కూడా క్లీన్ చేసిన ఫ్రెండ్స్. మా అత్త వల్ల కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, అంటే తనను ఇబ్బంది పెట్టకండి, ఏమున్నా ఏం పుట్టినా కూడా ఏం కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో ప్రియ కూడా చాలాసార్లు చెప్పిన, తను కొద్దిగా అప్సెట్ అవుతుందని చెప్పేసి ఏమున్నా కూడా నువ్వు బాధపడకని చెప్పేసిన ఎవరు పుట్టినా కూడా. సో అది దేవుడిది నిర్ణయం, అది మేము అనుకుంటే అట్లా అవ్వదు, ఏదన్నా ఏది జరగాలో అది జరుగుతుంది. సో తనకై చాలా సార్లు అయితే ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. తను మళ్ళీ ఇక్కడ ఏంటంటే భయపడితే మళ్ళీ తనకు ప్రాబ్లం అవుతుంది. సో తన హెల్త్ ఇంపార్టెంట్, మాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే పుట్టబోయే బేబీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు కూడా ప్రెషర్ ఫీల్ కావద్దు, మంచిగా జరగాలని అయితే నేనైతే తనకైతే అంత ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా సార్లు తననైతే ధైర్యం అటు గట్టి ధైర్యం అయితే తనకు చాలా సార్లు ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఏమైనా అనరాంది అయిందనుకోండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం అయితే ప్రియకైతే చాలా సార్లు అయితే మంచిగా కావాలని తనకైతే గట్టిగా ధైర్యం అని చెప్పిన. ఎవరు పుట్టినా ప్రాబ్లం లేదు, నువ్వు బాధపడకు, మనకు జరిగేది జరుగుతుంది. సో మనము అయితే కష్టపడుతున్నాము. సో దానికంటే ఇంకా రెట్టింపు ఎక్కువ కష్టపడదాము. సో ఇద్దరి కోసం కాకుండా ఇంకా ముగ్గురి కోసం అయితే కష్టపడదాము. ఎవరు పుట్టినా పర్లేదు, నువ్వైతే చాలా అంటే ధైర్యంగా ఉండు, ఫీల్ కాకు, భయపడకని చెప్పేసిన. సో చాలా మంది నేను ఇట్లా మాట్లాడప్పుడు మీరు ఎప్పుడైతే చూసినారో, ఎందుకంటే నేను చాలా సార్లు అయితే ప్రియకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఏమైనా తనకు అయిందనుకోండి మేము టోటల్లీ మళ్ళీ డిస్టర్బ్ అవుతాము. సో తనైతే మంచిగా డెలివరీ కావాలని అయితే మళ్ళీ ఒకసారి నేనైతే కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీరు అనుకుంటారని ఆశిస్తున్నాను. సో లైక్ చేయండి. తనని దగ్గర నేనైతే చాలా అంటే చాలా దగ్గర ఉంటా ప్రియకు. బేబీ పుట్టిన తర్వాత మా అత్త వాళ్ళది ఎవరికైతే అప్పు ఇస్తారో వాళ్ళైతే తీసుకుని మళ్ళీ అక్కడ మా దగ్గర ఎట్లా అంటే ఇక్కడ అంత ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ అయితే ఉండవు. సో మళ్ళీ ఇక్కడ పిల్ల హాస్పిటల్ కోసం వేరే దగ్గరికి వెళ్ళాలా. ఇంత కృతికప్పుడు కూడా మాకు ఇక్కడ ఇట్లా జరిగింది. సో ఈ మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ అయితే అంత స్పెషాలిటీ ఏమి ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దామని అనుకున్నాం, కాకపోతే ఇంతకుముందు గవర్నమెంట్ చైతప్పుడు తీసుకెళ్ళినప్పుడే చాలా ఇబ్బంది అయింది. మాకు ఇక్కడ నుంచి కాదు, దగ్గర 70-80 కిలోమీటర్లు పోవాలి మాకు. ఇక్కడ మాకున్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సరే ఇక్కడ ట్రీట్ చేయాలన్నట్టు. సో అందుకోసం అయితే మేమైతే ఇక్కడ మా దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో తన హెల్త్ ఇందే నాకు చాలా అంటే ఇంపార్టెంట్. సో తను బాగుంటే మేమందరం బాగుంటాము. సో అందుకోసం అయితే నేను ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీరు మళ్ళీ అనుకోవచ్చు ఈ అన్ని వీడియోస్ చేసి సోది పెడుతున్నట్టు, మీరు ఏమనుకోకండి. సో మీరందరి దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే, ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాం. మాకైతే మంచి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. సో పుట్టబోయే బేబీ కోసం కూడా మీరు బ్లెస్ చేయండి. సో ఏదో పుడతారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు మాకు ధైర్యం ఇస్తారని ఆశిస్తున్నాం, అందుకోసమే ఇట్లయితే వీడియో పోస్ట్ చేస్తున్నాము. మావిడైతే చెప్పేసింది ఆల్రెడీ, నువ్వు ఏం వీడియో కూడా షూట్ చేయకు, తర్వాత మళ్ళీ నేను సెపరేట్ పెడతానని. అట్లా కాదు, నాకు ధైర్యం ఉంటుంది వీళ్ళందరితోటి నేను మాట్లాడితే అట్లా ఉంటుందని చెప్పేసిన. ప్రియ కూడా ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎవరు పుట్టినా కూడా బాధపడకు, ధైర్యంగా ఉండు, ఎవరైనా పర్లేదు, మనమైతే కష్టపడడానికి ఇంకా రెట్టింపు కష్టపడడానికి అయితే సిద్ధంగా ఉండని చెప్పేసిన. సో మీరందరూ ఇదే చేస్తారని ఆశిస్తున్నాము, అంటే బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాము. సో ఇప్పుడైతే వెళ్తున్నా ఫ్రెండ్స్.